గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో అడ్మిషన్ ఆఫ్ ద పార్ట్నర్ నూతన భాగస్తుని చేరిక సందర్భంగా మనం ప్రిపేర్ చేయాల్సినటువంటి అకౌంట్స్ ఏముంటాయి చూద్దాం. ఇక్కడ భాగస్వామ్యంలో కొనసాగుతున్నటువంటి భాగస్వామ్యంలో కొత్త భాగస్తుడు ప్రవేశించినప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి పార్ట్నర్స్ ఏ అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మనం లాస్ట్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. ముందుగా రివాల్యుయేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆస్తుల్లో పెరుగుదల, అప్పుల్లో పెరుగుదల, ఆస్తుల్లో తగ్గుదల లేదా అప్పుల్లో తగ్గుదల అనేది, అంటే న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయ్యే సమయానికి అసెట్స్లో కానీ లయబిలిటీస్లో కానీ వచ్చినటువంటి మార్పులను ఆధారంగా వారికి బెనిఫిట్ అవుతుందా లాస్ అవుతుందా అనేది తెలుసుకోవడం కోసము రివాల్యుయేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయవలసి ఉంటుందన్నమాట. అసెట్స్లో పెరుగుదల కనుక ఉన్నట్లయితే అది పార్ట్నర్స్కి, ఆల్రెడీ ఉన్నటువంటి పార్ట్నర్స్కి లాభము. ఆ లాభాన్ని వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది. దాన్ని వారి యొక్క మూలధన ఖాతాలకు మనం క్రెడిట్ చేయడం జరుగుతుంది. లయబిలిటీస్ కనుక పెరుగుదల ఉన్నట్లయితే ఆల్రెడీ ఉన్నటువంటి పార్ట్నర్స్కి అది లాస్ కాబట్టి ఈ లయబిలిటీస్ ఏదైతే పెరుగుదల ఉందో దాన్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి మనం డెబిట్ చేయడం జరుగుతుంది. దానికోసం వారికి పెరుగుదల, ఆస్తుల్లో పెరుగుదల, అప్పుల్లో పెరుగుదల, ఆస్తుల్లో తగ్గుదల, అప్పుల్లో తగ్గుదల అనేది తెలుసుకోవడం కోసం రివాల్యుయేషన్ అకౌంట్ను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా అప్పటి వరకు ఉన్నటువంటి లాభాన్ని కానీ నష్టాన్ని కానీ అంతవరకు ఉన్నటువంటి పార్ట్నర్స్, ఆల్రెడీ ఉన్నటువంటి పార్ట్నర్స్ వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాతనే నూతనంగా వచ్చినటువంటి పార్ట్నర్ని అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే న్యూ పార్ట్నర్ అతడు కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది క్యాపిటల్గా తీసుకురావడం జరుగుతుంది. సో క్యాపిటల్ అమౌంట్ అండ్ గుడ్ విల్ పర్పస్లో కూడా కొంత అమౌంట్ను తీసుకురావడం జరుగుతుంది. అతను తీసుకొచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో న్యూ పార్ట్నర్ దాన్ని క్యాష్ రూపంలో తెస్తే క్యాష్ అకౌంట్లోకి మనం డెబిట్ చేయాలి. బ్యాంకులో కనుక వేసినట్లయితే బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సరే, క్యాష్ ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. న్యూ పార్ట్నర్ తెచ్చినటువంటి క్యాపిటల్ లేదా గుడ్ విల్ని క్యాష్ అకౌంట్లో మనం డెబిట్ చేయాలి. అదే విధంగా ఎగ్జాంపుల్ ఇందులో సి అనేవాడు న్యూ పార్ట్నర్, అది తీసుకొచ్చిన అమౌంట్ని క్యాపిటల్ అకౌంట్కి క్రెడిట్ చేస్తాం. ఇక్కడ పార్ట్నర్స్ ఏదైతే వ్యాపారంలోకి మూలధనం రూపంలో తీసుకువస్తారో దాన్ని అంతా కూడా వారి మూలధన ఖాతాలకు, వారి క్యాపిటల్ అకౌంట్స్కి క్రెడిట్ వైపున మనం రాయడం జరుగుతుంది అన్నమాట. సో రివాల్యుయేషన్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్స్, మూలధన ఖాతాలు, భాగస్తుల మూలధన ఖాతాలు మరియు ఇంకా ఏవైనా రిజర్వ్స్ అనేవి కనుక ఉన్నట్టయితే అవి ఓల్డ్ పార్ట్నర్స్ వాటిని షేర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చివరగా మళ్ళీ న్యూ బ్యాలెన్స్ షీట్ అనేది తయారు చేయడం జరుగుతుంది అనమాట. కొత్తగా బ్యాలెన్స్ షీట్ ఎందుకు తయారు చేయాలి అంటే ఇక్కడ అసెట్స్లో పెరుగుదల, ఆస్తుల పెరుగుదల, అప్పుల పెరుగుదల, తగ్గుదలలో ఏవైనా డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ డిఫరెన్సెస్ను మళ్ళీ సెర్చ్ చేసి మనం కొత్తగా నూతన భాగస్తుడు చేరిన తర్వాత వారి మూలధన ఖాతాలను కూడా బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో చివరగా మనం న్యూ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. The balance sheet of A and B as on December 31st, 2019 is given below, who share profits and losses in the ratio of 2:1. సో ఇక్కడ ఏలు బీలు భాగస్తులుగా ఉన్నారు. 2018 డిసెంబరు 31 నాడు ఉన్నటువంటి వారి యొక్క ఆస్తి అప్పుల పట్టు ఏ విధంగా ఉంది అంటే వీరు వారి యొక్క లాభ నష్టాలను 2:1లో పంచుకోవడం జరుగుతుంది. ఏ క్యాపిటల్
అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ చేసింది 45,000, బి క్యాపిటల్ 25,000. వీరిద్దరు భాగస్తులుగా ఉన్నప్పుడు వ్యాపారంలోకి తెచ్చినటువంటి పెట్టుబడి ఏంటంటే క్యాపిటల్ 45,000 అండ్ 25,000. జనరల్ రిజర్వ్ కొరకు 24,000 ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ రిజర్వ్, క్రెడిటర్స్ రుణదాతలు 16,000 ఉన్నారనమాట. ఇంకా అసెట్స్ ఫర్నిచర్ 6,000, ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ 20,000, స్వేచ్ఛ ఆస్తులు 20,000, డెబిటర్స్ రుణగ్రస్తులు 60,000, స్టాక్ సరుకు వచ్చేసి 12,000, క్యాష్ 12,000. సో ఈ విధంగా ఆ రోజు ఉన్నటువంటి ఆస్తుల అప్పుల వివరాలు. కింద వివరాలకు వచ్చినట్టయితే దే అగ్రీ టు అడ్మిట్ సి ఇంటూ ద ఫర్మ్ ఆన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. సో కొన్ని కండిషన్స్ ప్రకారం సి అనే అతన్ని భాగస్వామ్యంలోకి తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు చేసేటువంటి మార్పులు ఏంటంటే 50% ఆఫ్ జనరల్ రిజర్వ్ ఈజ్ టు రిమైన్ యాజ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబిట్స్. ఇక్కడ రిజర్వ్స్, జనరల్ రిజర్వ్స్ అనేవి ఏవైతే మనకు ఇవ్వడం జరిగిందో ఇందులో 50% డౌట్ఫుల్ డెబిట్స్గా, అంటే సంశయాత్మక రాని బాకీలుగా, అవి రావు అని భావించి తీసుకోవాలని చెప్పాడు. సి విల్ బ్రింగ్ in 21,000 rupees, of which 9,000 will be treated as his share of goodwill to be retained in the business. సి వ్యాపారంలోకి 21,000 రూపాయలు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో 9,000 గుడ్విల్గా భావించి మిగిలింది క్యాపిటల్గా తీసుకోమని చెప్పాడు. అంటే అతను మొత్తం 21,000 తీసుకొస్తున్నాడు, అందులో 9,000 గుడ్విల్గా తీసుకోవాలన్నమాట. అంటే మిగిలింది ఎంత, ఇంకా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మనకి అతని యొక్క క్యాపిటల్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, 12,000. క్లోజింగ్ స్టాక్ ఈజ్ టు బి వాల్యూడ్ 10,500. ముగింపు సరుకు 10,500గా నిర్ణయించడం జరిగింది. అంటే ఇది సరుకు అనేది మనకు ఆస్తుల వైపు కనిపిస్తుంది, స్టాక్. దీనిలో ఒక మార్పు జరిగిందనమాట. ఏంటి అంటే వాస్తవంగా ఉన్నటువంటి సరుకు 12,000, సో ఇక్కడ 10,500గా క్లోజింగ్ అంటే ఆ సమయానికి ఉంది. మిగతాదంతా కూడా తరుగుదలగా, డిప్రిసియేషన్గా భావించాం. సి ఈజ్ entitled to 1/4 share of the profit. 1/4 భాగానికి సిని అడ్మిట్ చేసుకోవడం జరిగిందనమాట. సో డిప్రిసియేషన్ ఈజ్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ఫర్నిచర్ 5%. ఫర్నిచర్పై 5% మనం తరుగుదల చేయాలి. ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్స్, అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ న్యూ ఫర్మ్. సో ఈ వివరాల ఆధారంగా మనము అవసరమైనటువంటి ఖాతాలను తయారు చేయమని అంటున్నాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద రివాల్యుయేషన్ అకౌంట్. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే పునర్మూల్యాంకన ఖాతా, రివాల్యుయేషన్. అంటే ఆస్తులను, అప్పులను తిరిగి విలువ కట్టేటువంటి ఏవైనా మార్పులు ఉంటే వాటికి సంబంధించినటువంటి ఖాతానే రివాల్యుయేషన్ అకౌంట్ లేదా పునర్మూల్యాంకన ఖాతా. ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో పునర్మూల్యాంకన ఖాతాలో వచ్చేటువంటి అంశాలు ఏంటంటే ఆస్తులకు సంబంధించి కనుక ఇచ్చినట్లయితే క్లోజింగ్ స్టాక్ టు బి వాల్యూడ్ 10,500 అన్నాడు. ఇది తగ్గింది. అంటే ఇప్పుడు ముగింపు సరుకు ఎంత ఉంది, 10,500. యాక్చువల్గా ఉన్నది 12,000. అంటే ఆస్తిలో తరుగుదల కనిపించింది. ఎంత, 1,500. నెక్స్ట్ వచ్చేసి డిప్రిసియేషన్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ఫర్నిచర్. ఫర్నిచర్పై 5% డిప్రిసియేషన్, తరుగుదల చేయమన్నాడు. ఫర్నిచర్ వచ్చేసి మనకు 6,000 ఉంది ఇక్కడ. ఈ 6,000పై 5% డిప్రిసియేషన్. ఇది కూడా ఆస్తుల్లో తగ్గుదల అనేది కనిపిస్తుంది. అంటే ఆస్తి విలువ తగ్గిపోయింది. ఈ రెండు అంశాలు కూడా ఆస్తుల విలువను తగ్గించేటువంటి అంశాలు. ఆస్తుల విలువ పెంచేటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపించడం లేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పునర్మూల్యాంకన ఖాతాలో ఆస్తుల విలువ పెరిగితే
రివాల్యుయేషన్ అకౌంట్లో అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతే కనుక క్రెడిట్ వైపు రాసుకుంటాం. ఆస్తుల విలువ తగ్గినట్లయితే రివాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ వైపున రాయడం జరుగుతుంది. ఈ ప్రాథమిక అంశాలు మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. అది పునర్మూల్యాంకన ఖాతా, ప్రొఫార్మా, దానికి సంబంధించి జనరల్ ఎంట్రీస్ మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అవి గుర్తుపెట్టుకుంటేనే ఈ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ముందుగా చేయాల్సింది రివాల్యుయేషన్ అకౌంట్. ఇక్కడ మనకి రివాల్యుయేషన్ అకౌంట్ చూద్దాం. ఇందులో వచ్చేటువంటి అంశాలు. సో ముందుగా స్టాక్లో 12,000 ఉన్నటువంటి స్టాక్ ముగింపులో 10,500 ఉందని చెప్పాడు. దాని డిఫరెన్స్ అది ఆస్తుల్లో తగ్గుదల కాబట్టి రివాల్యుయేషన్ అకౌంట్లో ఆస్తి విలువ తగ్గినప్పుడు డెబిట్ వైపు రాస్తాము. సో ఇది 1,500. ఇక ఫర్నిచర్పై మనకి 5% డిప్రిసియేషన్ అన్నారు. అది 300గా మనం తీసుకోవడం జరిగింది. ఇవి రెండు మాత్రమే ఆస్తుల్లో కనిపించేటువంటి మార్పు. సో టోటల్ వచ్చేసి ఇక్కడ 1,800. అది మనం 1,800 అనేది ఏదైతే ఉందో లాస్ కాబట్టి, తగ్గుదల కాబట్టి మళ్ళీ 1,800 మనం క్రెడిట్ వైపున రాసుకొని ఈ మొత్తాన్ని ఏ క్యాపిటల్ అకౌంట్ అండ్ బి క్యాపిటల్ అకౌంట్కి మనం డెబిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆస్తులలో పెరుగుదల వస్తే కనుక క్యాపిటల్ అకౌంట్స్కి క్రెడిట్ చేస్తాం, భాగస్తుల మూలధన ఖాతాలకి. తగ్గుదల ఏర్పడింది కాబట్టి దాన్ని భాగస్తుల మూలధన ఖాతాలు ఏవైతే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి డెబిట్ చేయడం జరుగుతుంది. ఇది వారి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ రేషియో ఏదైతే ఉందో దాని ప్రకారం అన్నమాట. ఇక్కడ 2:1 అనేది ఏ మరియు బి భాగస్తుల రేషియో కాబట్టి దాని ప్రకారం ఈ 1,800ని ఏకి 1,200 అండ్ బి క్యాపిటల్ అకౌంట్కి 600 మనం పంపించడం జరుగుతుంది. ఇక జనరల్ రిజర్వ్లో వచ్చిన మార్పు ఏమని చెప్పారు మనకంటే, అందులో 50% బ్యాడ్ డెబిట్స్గా తీసుకోమన్నాడు. రిజర్వ్స్ని ఏం చేస్తారంటే భాగస్తులు మిగిలిన అమౌంట్ను షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో షేర్ చేసుకోవాల్సిన అమౌంట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్లో క్రెడిట్ వైపున కనిపిస్తుంది. రిజర్వ్గా ఉన్నటువంటి, రిజర్వ్ అంటే మన భాషలో దాచుకున్న సొమ్ము, కొన్ని అనుకోకుండా వచ్చేటువంటి ఖర్చుల కోసం నిధిని ఏర్పాటు చేసుకోవడం. దాన్ని కూడా కొత్త భాగస్తుడు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు వాటిని పంచుకోవడం జరుగుతుంది, షేర్ చేసుకుంటారు. సో షేర్ చేసుకోవడం కాబట్టి వారు తీసుకున్నట్టుగా భావించి అది వారిది కాబట్టి వారి ఖాతాలకు, క్యాపిటల్ అకౌంట్స్కి, మూలధన ఖాతాలకు క్రియేట్ చేస్తాం. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. రిజర్వ్ ఎంత ఉంది యాక్చువల్గా మనకు క్వశ్చన్లో వచ్చేసి రిజర్వ్స్ 24,000. సో ఈ 24,000 అనేది వారు మొత్తం షేర్ చేసుకోకుండా బ్యాడ్ డెబిటర్స్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఈ బ్యాడ్ డెబిట్స్ 12,000 పోను, మిగిలిన 12,000ని రిజర్వ్ ఏదైతే ఉందో వారు షేర్ చేసుకుంటారో అది 2:1 రేషియోలో. 2:1 రేషియోలో ఏ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేయాల్సింది 8,000, ఇదండి 4,000. సో క్యాష్ అకౌంట్ నెక్స్ట్ ప్రిపేర్ చేయాల్సింది క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ను నేను ముందుగా చెప్పాను. క్యాష్ అకౌంట్ యాక్చువల్గా మనకి ఇచ్చినటువంటి క్యాష్ అమౌంట్ బ్యాలెన్స్ షీట్లో 12,000. అదేవిధంగా నగదు, సంస్థలోకి వచ్చేటువంటి నగదు అంతా నగదు ఖాతాలో డెబిట్ చేయాలి. నగదు వెళ్తే క్రెడిట్ చేయాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్. మీకు నగదు వచ్చినప్పుడు క్రెడిట్ చేస్తాం, సో డెబిట్ చేస్తాం. నగదు వెళ్తే సంస్థ నుంచి క్రెడిట్ చేస్తాం. సో బ్యాలెన్స్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినటువంటి అమౌంట్ క్యాష్ 12,000. సో సి క్యాపిటల్ రూపంలో అతని మూలధనంగా తెచ్చినటువంటిది 19,000 మరియు గిడ్డుల రూపంలో 9,000 తీసుకురాం. టోటల్ 21,000 తీసుకొచ్చాడు. ఇదంతా కూడా సంస్థలకు వచ్చిన అమౌంట్ 21,000 ప్లస్ ఆల్రెడీ ఉన్నటువంటి క్యాష్ 12,000.
సో టోటల్గా క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 33,000 అనేది సంస్థలో ఉన్నటువంటి క్యాష్ అనమాట. ఇంకా గుడ్ విల్ అకౌంట్ అనేది ఏంటంటే సంస్థలోనే ఉంచడం జరుగుతుంది. వీరి పాత భాగస్తులు వారు షేర్ చేసినట్టయితే వారి అకౌంట్స్కి గుడ్ విల్, సంస్థకు ఉండేటువంటి మంచి పేరు గుడ్ విల్ అని చెప్పడం జరిగింది. దీనికి అదనంగా 9,000 తీసుకొచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో పార్ట్నర్ సి తీసుకొచ్చిన అమౌంట్ 9,000ను ఇక్కడ సి పడింది, ఇక్కడ సి కాదు, ఇది బి. సో ఏబీలు షేర్ చేసుకుంటారు, వారి అకౌంట్స్కి క్రెడిట్ చేస్తాం 6,000 అండ్ 3,000. సో రివాల్యుయేషన్ అకౌంట్ రిజర్వ్ అనేది బ్యాడ్ డెబిట్స్కి 12,000 ప్లస్ మిగిలిన రిజర్వ్ వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు, ఒక రిజర్వ్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్. ఈ 4 అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయడం జరిగింది అన్నమాట. క్యాపిటల్ అకౌంట్స్ కనుక చూసినట్లయితే భాగస్థుల మూలధన ఖాతాలు మనం నెక్స్ట్ ప్రిపేర్ చేయాలి. ఇందులో ఏముంటుంది అంటే ప్రతి భాగస్థుడు సంస్థలోకి తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎంత అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసము ఇది ప్రిపేర్ చేస్తాము. ముందుగా ఇండివిజువల్గా రాయొచ్చు లేదా ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. క్యాపిటల్ అకౌంట్ ఏబిసి క్యాపిటల్ అండ్ ఇక్కడ కూడా ఏబిసి డెబిట్ వైపు క్రెడిట్ అండ్ డెబిట్. సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది ఏంటంటే వీళ్ళు ముందుగా సంస్థలోకి తెచ్చినటువంటి అమౌంట్ ఏబి అనేవారు పాత భాగస్తులు కాబట్టి ఓల్డ్ పార్ట్నర్స్ వీరు ఫస్ట్ 45,000 25,000 తీసుకొచ్చారు, మనకి బ్యాలెన్స్ షీట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ గుడ్ విల్. ఈ గుడ్ విల్ అనేది సి పార్ట్నర్గా వచ్చినప్పుడు తీసుకొచ్చిన 9,000 రూపీస్ గుడ్ విల్ తీసుకొచ్చారు. వీళ్ళు దీన్ని షేర్ చేసుకోవడం జరిగింది 2:1 రేషియోలో. 2:1 రేషియోలో 9,000 ఎవరైతే సి తీసుకొచ్చాడో గుడ్ విల్గా దీన్ని షేర్ చేసుకున్నారు. ఆ అమౌంట్ వీరి ఖాతాలకి క్రెడిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ను షేర్ చేసుకున్నారు. 12,000 జనరల్ రిజర్వ్ను షేర్ చేసుకున్నారు, మన అకౌంట్లో ప్రిపేర్ చేసి చూపెట్టాం. 12,000 ఆ అమౌంట్ కూడా వీరి ఖాతాలకు క్రెడిట్ చేసింది. ఇదంతా కూడా ఏ సంస్థలోకి తెచ్చినట్టుగా భావించాలి. ఇది బి తీసుకొచ్చాడు. మరి నెక్స్ట్ ఏంటి సి ఏం తీసుకొచ్చాడు, ఇదంతా ఏ క్యాపిటల్, ఇది బి క్యాపిటల్. సి క్యాపిటల్గా సంస్థలోకి తెచ్చింది ఓన్లీ క్యాష్ రూపంలో 12,000 తీసుకొచ్చాడు. అది సి ఖాతాలో మనం సి మూలధన ఖాతాలో రాస్తున్నాం. ఇక్కడ డెబిట్ వైపు వచ్చేటువంటి అంశాలు ఏంటంటే రివాల్యుయేషన్ అకౌంట్ పునర్మూల్యాంకన ఖాతాలో మనకి నష్టం వచ్చింది. రెండు కూడా ఆస్తులలో తగ్గుదల ఉన్నాయి కాబట్టి వాటిని డెబిట్ వైపున మనం రాయడం జరుగుతుంది. అంటే వీరి యొక్క మూలధనం మొత్తం నుంచి దాన్ని తగ్గించాలి కాబట్టి రివాల్యుయేషన్ అకౌంట్లో వచ్చినటువంటి తగ్గుదల లాస్ అనేది పాత భాగస్తులు మాత్రమే భరిస్తారు కాబట్టి వారికి 1,200 600 నష్టాన్ని 2:1 రేషియోలో మనం షేర్ చేయడం జరిగింది. 1,800 అనేది ఆస్తుల్లో తగ్గుదలను ఇద్దరు భాగస్తులు ఏ అండ్ బి వారు షేర్ చేసుకోవడం జరిగింది 2:1 అదనమాట. ఇక సికి సంబంధించేటువంటి డెబిట్ అంశాలు లేవు. సో ఇక్కడ ఏ ఇక్కడ ఏ మొత్తం మూలధనము క్రెడిట్ వైపున 59,000, నెక్స్ట్ బి 32,000, సి వచ్చేసి 12,000 ఇటువైపున మనం రాసుకోవడం జరుగుతుంది. డెబిట్ వైపున ఏ 59,000 నుంచి మనకి 1,200 మైనస్ చేస్తే బ్యాలెన్స్ 57,800 వస్తుంది. బి 32,000 ఉంది అతని యొక్క మూలధనం. ఇందులో నుంచి రెవల్యూషన్ అకౌంట్లో తగ్గింపు ఏదైతే 600 ఉందో ఆ 600ను మనం ఇక్కడ తగ్గిస్తే కనుక బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంటుందంటే మిగిలినటువంటి అమౌంట్ 31,400. సికి ఎలాంటి కొత్తవాడు కాబట్టి అతనికి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ లేవు. 12,000 అతని క్యాపిటల్గా ఉంటుంది. అంటే ప్రస్తుతము
వీళ్ళ మూలధనాలు ఎంత అంటే ఏ 57,800, బి 31,400, సి 12,000గా వీరి యొక్క మూలధనాలు అన్నమాట. ఎందుకు మూలధనాల్లో మార్పు వచ్చింది అంటే వీరు గుడ్ విల్ను తీసుకున్నారు, సాధారణ జనరల్ రిజర్వ్ను తీసుకున్నారు. కాబట్టి వీళ్ళ పాత భాగస్తుల మూలధనాల్లో మార్పులు అనేవి రావడం జరిగింది. ప్లస్ వచ్చినటువంటి లాస్ ఏదైతే ఉందో వాళ్ళే భరించాలి కాబట్టి వారి యొక్క మూలధనాల నుంచి ఈ 1200 అండ్ 600 మైనస్ చేస్తే మిగిలిన అమౌంట్ ప్రస్తుతం ఉన్నటువంటి వారి యొక్క క్యాపిటల్ అకౌంట్ ఎంత అంటే 50,834 12,000. నెక్స్ట్ చివరిగా చేయాల్సింది ఏంటంటే మనం బ్యాలెన్స్ షీట్ నూతనంగా ఇప్పుడు ఒక కొత్త ఆస్తుల పట్టి తయారు చేస్తాం. ఇందులో బ్యాలెన్స్ షీట్లో వచ్చినటువంటి అంశాలే ఉంటాయి. సో మార్పు అనేది మాత్రం ఏ విధంగా జరిగిందో చూద్దాం. అసెట్స్ వైపు మనకు కనిపించే అంశాలు వచ్చేసి క్యాష్ 33,000. యాక్చువల్గా బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినటువంటి December 31st రోజు ఉన్నటువంటిది 12,000. ఇందులో మార్పు మనం క్యాష్ అకౌంట్లోకి వచ్చినటువంటి అమౌంట్ భాగస్తుడు తెచ్చినటువంటి 21,000 అంటే 12,000 క్యాపిటల్, 9,000 గుడ్ విల్ రూపంలో తెచ్చింది. ప్లస్ మనకి ఆస్తుల పట్టులో ఇచ్చినటువంటి 12,000 మొత్తం కలిపి 33,000 ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఫర్నిచర్ 6,000 ఇవ్వడం జరిగింది. అందులో డిప్రిసియేషన్ 6% చేయమన్నాడు. అది చేయగా మిగిలిన ప్రస్తుతం ఫర్నిచర్ వాల్యూ వచ్చేసి 5,700. ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ యథావిధిగానే ఉంది, ఎలాంటి మార్పు లేదు. స్వేచ్ఛాయుత ఆస్తులు 20,000గా తీసుకున్నాం. డెబిటర్స్ 60,000. అందులో మనం బ్యాడ్ డెబిటర్స్ను 12,000 తీసుకోవడం అని చెప్పడం జరిగింది. అడ్జస్ట్మెంట్స్ ఇది రిజర్వ్లో నుంచి 12,000 బ్యాడ్ డెబిటర్స్గా తీసుకోమన్నాడు. ఆ అమౌంట్ తీసివేయగా మిగిలినటువంటి ఇప్పుడు డెబిటర్స్ ఎంత అంటే 48,000. సో స్టాక్ వాల్యూ వచ్చేసి స్టాక్ వాల్యూ యాక్చువల్లీ 12,000. అందులో ముగింపు విలువను మాత్రమే మనం తీసుకుంటాం, అది 10,500. రైట్. లయబిలిటీస్ సైడ్ వచ్చినట్టయితే మనకి క్యాపిటల్ అకౌంట్స్ ఉంటాయి. క్యాపిటల్ అకౌంట్స్ ఏ క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ మనం చేసింది ఇంతకుముందు ఏ క్యాపిటల్ అకౌంట్ 57,800, బి క్యాపిటల్ 31,400, సి క్యాపిటల్ 12,000. ఈ విలువలను మనం ఇక్కడ వేసుకోవడం జరిగింది. ఇక మిగిలిన మొత్తం ఏంటంటే రిజర్వ్స్ అనేవి లేవు. రిజర్వ్స్ను ఆల్రెడీ ఓల్డ్ పార్ట్నర్స్ వారు షేర్ చేసుకోవడం జరిగింది, వారి ఖాతాలకు మళ్ళించాము. ఉన్నటువంటిది క్రెడిటర్స్ 16,000 అనేది మనకి లెక్కలో ఇచ్చినటువంటి మొత్తం. సో ఇప్పుడు ఇది నూతన ఆస్తి అప్పుల పట్టి. సో న్యూ బ్యాలెన్స్ షీట్ కొత్త భాగస్తుడు చేరిన తర్వాత వారి మూలధనాల్లో వచ్చినటువంటి మార్పులు ఈ విధంగా ఉన్నాయి. ప్లస్ ఆస్తి అప్పుల పట్టీలో వచ్చినటువంటి ఆస్తుల్లో మార్పులు ఈ విధంగా ఉన్నాయి. టోటల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి భాగస్తుడు తీసుకొచ్చినటువంటి అమౌంట్ క్యాష్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. గుడ్ విల్ కనుక ఉంటే ఓల్డ్ పార్ట్నర్స్ ఇక్కడ షేర్ చేసుకుంటారు, రిజర్వ్స్ షేర్ చేసుకుంటారు. ఆస్తుల్లో పెరుగుదల తగ్గుదల అనేది కనిపించింది, మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని ఈ 3 అకౌంట్స్ అనేవి ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చేయాల్సింది రివాల్యూషన్ అకౌంట్, పునర్మూల్యాంకన ఖాతాను తయారు చేయడం. రెండవది ప్రధానంగా అయితే మెయిన్గా మనం క్యాష్ అకౌంట్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తాం. తర్వాత క్యాపిటల్ అకౌంట్స్ లేదా మూలధన ఖాతాలను ప్రిపేర్ చేయాలి. ఎందుకు మూలధన ఖాతాలను తయారు చేస్తామంటే మూలధనంలో పెరుగుదల తగ్గుదల అనేది రివాల్యూషన్లో అకౌంట్లో మిగిలిన అమౌంట్ను వీరి మూలధన ఖాతాలకు మనం మళ్ళిస్తాం కాబట్టి ఆ అమౌంట్ రాయాల్సి ఉంటుంది. గుడ్ విల్ కూడా షేర్ చేసుకుంటారు కాబట్టి ఆ అమౌంట్ రాయాల్సి ఉంటుంది. జనరల్ రిజర్వ్స్ ఏమైనా ఉంటే అది కూడా పాత భాగస్తులు వారు షేర్ చేసుకుంటారు కాబట్టి క్యాపిటల్లో మార్పు వస్తాయి కాబట్టి మనం క్యాపిటల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. చివరగా ఈ వచ్చిన అంశాలన్నింటి కలిపి బ్యాలెన్స్ షీట్ అనేది తయారు చేయవలసి ఉంటుంది అన్నమాట.
సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి మీరు అకౌంట్ను ప్రిపేర్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.